ఇప్పుడు భూత, ప్రేత, పిశాచి, శాకిని, డాకిని అట్లా వివిధ పేర్లు ఉన్నాయి కదా. సో అన్నిటిది వాటి వాటి యాక్టివిటీస్ ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇన్ని పేర్లు ఎందుకు ఉన్నాయి? ఖచ్చితంగా యాక్చువల్లీ అన్ని వెరైటీస్ అనమాట. యోని అంటాం కదా మనము, స్పీషీస్ 84 lakhs స్పీషీస్ ఏదైతే అంటామో అలాగా దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసి ఇవన్నీ కూడా స్పీషీస్ అనమాట. స్పీషీస్ అంటే ఏంటిది? వెరైటీస్. ఒక చెట్టులోనే వింత చెట్లు అంటాం కదా, ఇలా వస్తుంది. ఒక క్లైంబర్స్లో వెరైటీస్ ఉంది. అలాగా ఈ చనిపోయిన తర్వాత ఆత్మ ఏదైతే ఉందో అందరూ ప్రవాసము, అంటే ఒక గతిని చేరుకునే ప్రవాసం ఏదైతే ఉందో అది సేమ్గా ఉండదు. ఎలాగా అంటే ఒక మనిషి సూసైడ్, చాలామంది సూసైడ్ చేసుకుందాము అనుకుంటే సూసైడ్ చేస్తారు. ఎందుకు? సూసైడ్ చేసుకున్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను దాంట్లో నుంచి బయటపడతానేమో, లేదంటే భయము, ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో, నేను చనిపోతే ఎస్కేప్ అయిపోతాను కదా అని అనుకుంటారు. బట్ మనిషి నేను ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత ఏమవుతుంది అన్నది తెలుసుకోవాలి. ఏంటిది అంటే ప్రాబ్లం ఎండ్ అవ్వదు, ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. ఎలాగా అంటే శరీరం వదిలేస్తాము, సరే బయట జనాలు కనిపించడం లేదు, బట్ యూ విల్ బి ట్రాప్డ్. అదొక లోకం ఉంటుందన్నమాట. మీరు అక్కడ ట్రాప్ అయిపోతారు. దానికి కూడా ఒక పెద్ద లోకం ఉంటుంది. అక్కడ మీరు చేసిన గతి బట్టి భూతం అంటే ఏంటిది? పాతది. అంటే ఇప్పుడు మీరు లేరు, యు ఆర్ ఓల్డ్, ఒక గాలిగా మిగిలిపోతారు. దాంట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అంటే మంచి ఆత్మలు, బాధపడి పీడింపబడి చనిపోవడము. అలాంటి వాళ్ళు కూడా ఎవరికి హాని చేయాలని లేదు వాళ్ళ, కానీ అలా చనిపోయారు, మర్డర్ చేయబడ్డారు, క్రైమ్లో చనిపోయారు, అలా కూడా ఉంటారు. కొంతమంది చెడు, అంటే వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు కూడా అందరికీ చెడే చేశారు, అట్లాంటి వాళ్ళు అయ్యారు అంటే ఉగ్రంగా అవుతారు వాళ్ళు. సో మనం చెప్తాం కామ పిశాచిని అంటారు కదండి. కొంతమందికి ఇంకా సెక్షువల్ డిజైర్స్ అవి ఎండ్ అవ్వట్లేదు అంటే, ఎనీ డిజైర్ ఎండ్ అవ్వలేదు కోరిక అంటే వాళ్ళు ఒక రకంగా మారిపోతారు. పిశాచం, ప్రేతంగా మారిపోతారు. కామ పిశాచిని, రక్త పిశాచిని అంటే ఇతరుల్ని పీడించి వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు ఎందుకు అబ్బా నా వెంటబడ్డాడు అనుకుంటాం మనం. ఒక మనిషి, ఒక ఆడ, ఎవరన్నా కానివ్వండి, ఫీమేల్ ఆర్ మేల్. ఎందుకు అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ చెడు అయితే మంచిది, వీళ్ళ చెడు అయితే మంచిది, అలా కొంతమంది ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అలాగే మారిపోతారు. నీకు అదే ఉందిగా, దేవుడు అంటాడు సరే నీకు ఇంకా ఎండింగ్ లేదు, యు గో హియర్, ఇట్లాగా. సో ఇంకో రకమైన భూతాలు ఉంటారన్నమాట. దాంట్లో బోబా ఏదో అంటారు. అదేంటిదంటే నీకు నమ్మకం లేదా దయ్యం మీద, అదిగో నేనున్నాను అని ఏదో చిత్ర చేష్టలు చేసేసి మనకు భయపెట్టడం. అంటే ఇట్లాంటి ఎంటిటీ ఒకటి ఉంది అని చెప్పడం మాత్రం దాని పని. ఇంకా మొన్న చెప్పినట్టు షేల్డా, అది పంజాబ్లో చూస్తారు, చాలా వరకు చెట్ల మీద ఉంటుందన్నమాట. ఏంటంటే దయ్యాలు ఇవి భూమి మీద ఉండలేవు, దానికి ఆ స్థానం అంటే చెట్లు, గాలి ఇదే ఉంటుంది. సో గాలి రూపంగా ఉంటుంది. భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళని, వాళ్ళు ఉండలేరు. అందుకోసం మీరు చూడండి, దేవతలు కూడా సైన్ చెప్పారు, దయ్యాలు కూడా, వాళ్ళు భూమి మీద కాలు పెట్టలేరు, భూమిని తాకలేరు. భూమికి ఎనర్జీ ఉంటుంది, భూమి అంటే కంప్లీట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అందుకోసం జపం చేసేటప్పుడు కూడా చెప్పాను కదా, దాన్ని మనం లాగకూడదు దాన్ని మనల్ని అని, మనం ఆసనం అనేది తీసుకోవాలి కంపల్సరీ. అది ఉండలేదు, అందుకోసం గాలి రూపంగా ఉంటుంది. ప్రేతాలు, భూతాలు, పిశాచాలు చెట్ల మీద ఉండడము ఉంటాయి, అవి అబద్ధం కాదు, అలాగా ఉంటుంది. అదేం చేస్తుంది, తినాలనుకున్నారు చెప్పాను కదండి, మీట్ తాగారు, ఏదో ఇంటర్కోర్స్ చేసి అలాగే స్నానము లేదంటే చేయకుండా వెళ్తున్నాడు, ఆ స్మెల్ని బట్టేసి ఓకే హీ కెన్ సాటిస్ఫై మీ మోర్, నాకు కావాల్సింది తిన దగ్గర దొరుకుతుందనగానే వాళ్ళలో ప్రవేశించడం షీల్డా అంటారు. తర్వాత బ్రహ్మరాక్షసుడు, ఇది ఒక విచిత్రమైనదనమాట. ఏంటంటే చాలామందికి జ్ఞానం ఉంటుంది, అంటే ఇప్పుడు డాన్స్ అనుకోండి, చాలా విద్యను తీసుకుంటారు వాళ్ళు, విద్యావంతులు, కానీ ఎవరికి నేర్పించొద్దు, నాలాగా ఎవరికి రాకూడదు, ఆ జ్ఞానం ఎక్కడ వేరే మందికి పోతుందని వాళ్ళు అది దాచి పెడుతుంటారన్నమాట. మొత్తము ఇచ్చేవాళ్ళే గురువు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే టీచింగ్ చేస్తున్నారంటే వాళ్ళు గురువులు అంటారు. బట్ అట్లాంటి వాళ్ళకు సారీ చాలామంది కోపం రావచ్చు, కానీ వాళ్ళు గురువులు కాదు, పెయిడ్ సర్వెంట్స్ అంటారు. నేను డబ్బులు ఇస్తారు, ఏదో కొద్ది నేర్పిస్తున్నారు, నాది గడుస్తుంది వాళ్ళది గడుస్తుంది కదా అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. గురువులు ఉన్నారు ఖచ్చితంగా, డాన్స్లో కూడా గురువులు ఉన్నారు, నేర్పించారు. సంగీతము, ఏదన్నా కళ, లేదంటే వేదాంతము, నాలెడ్జ్ స్ప్రెడ్ చేయాలని ఉండదు, నా వరకే నేను పెట్టుకుంటాను అన్నవాళ్ళు బ్రహ్మ రాక్షసులుగా మిగిలిపోతారు, అంటే పండితులు, ఎనీ నాలెడ్జ్. సో దేవుడు చూడండి అన్నిటికీ పనిష్మెంట్ ఉంటుంది కానీ వేరేగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు బ్రహ్మ రాక్షసులుగా మిగిలిపోతారు. ఇప్పుడు భూత, ప్రేత, పిశాచ ఇవన్నీ ఒక రకం అయిపోయింది. దీంట్లో బ్లాక్ మ్యాజిక్. సో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటిది? భూతం రావడం వేరే, బ్లాక్ మ్యాజిక్ చేయడం వేరే. ఒక మనిషినండి మా బాబాయ్ చెప్పారన్నమాట, ఆయన చూసిన ప్రసంగం లైఫ్లో, ఒక లేడీలో 25 గొంతులు వినిపిస్తున్నాయి. అది
అసలు 10 మంది మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్ అంటారు, కానీ వేరే వేరే గొంతులు వినిపిస్తున్నాయి. సరే అలా అంటారు కదా మీరు, అలా అప్పుడు నాకు అయింది అనుకోండి, నేను ఇది లేపగలుగుతానా లేదంటే ఇట్లా పెద్ద మంచం లేపలేం కదా, వాళ్ళు లేపుతారు. మా బాబాయ్ చూశారు, ఇవన్నీ చెప్పారన్నమాట. వాళ్ళు ఇలాగ లేపడము. సో వాళ్ళను మీరు 10 మంది పట్టుకోండి, మీరు వాళ్ళని పట్టుకోలేరు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మరి? సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, అన్నిటికీ ఆన్సర్స్ లేవు. సో ఇలా కూడా జరుగుతుందన్నమాట. సో ఇది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కాదు, అట్లాగా అంటే గాలి రూపంలో వాళ్ళు ప్రవేశించడము ఇది ఒక మార్గం, అంటే దయ్యాలు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటిది? సూసైడ్ చేసుకున్నారు, ఏదో అయిపోయింది, చనిపోయారు, కోరికలు తీరలేవు, ఆ ప్రేత లోకంలో ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, ఈ లోకంలో దేహధారి, పవర్ కావాలి అంటే అట్లాంటి దయ్యాలని భూతాలని దానికి మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ మంత్రం జగత్తంతా మంత్రాధీనం అండి. ఆ మంత్రాలు బ్రాహ్మణులకి ఆధీనము కాబట్టి బ్రాహ్మణుల్ని మనం పూజిస్తామన్నమాట. సో ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తారు. అన్నిటికీ వేరే వేరే నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎక్కడ చేయాలి అంటే, కొంతమంది ప్రేతం ఉంటుంది కదండి శ్మశానంలో, దాని మీద కూర్చొని చేయడము, ఇట్లా వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. కొన్ని నీళ్ళల్లో నించొని చేయడము, అమావాస్య రోజు పున్నమి రోజు చేయడము, శ్మశానాల్లో మామూలుగా చేయడము, ప్రేతం మీద కూర్చొని చేయడము, లేదు అంటే అది ఖోపిడి అంటారు కదా, దాంట్లో తిని స్కల్లో చేయడము, ఇట్లా వేరే వేరేగా ఉంటుంది టెక్నిక్స్. మీరు ఏ సిద్ధం చేయాలి అనుకున్నారు అంటే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇలాగ చేస్తారు. సో అది అప్పుడు ఏమవుతుంది, ఎంటిటీస్ ఉన్నారు, దాంట్లో మీరు ఒకరు కావచ్చు. సూసైడ్ ఎవరైతే చేసుకుంటారో అక్కడ ఉండిపోతారు. శక్తి ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఆధీనం చేసుకుంటారు. ఓకే దిస్ పర్సన్ ఈజ్ సక్సెస్, నేను ఆధీనం చేసుకోవచ్చని మిమ్మల్ని ఆధీనం చేసుకొని మీ ద్వారా పని చేపిస్తారు. మీరు అది చేయలేదు అంటే మిమ్మల్ని వీళ్ళు పీడిస్తారు. సో సూసైడ్ చేసుకున్నాను అంటే ప్రాబ్లమ్స్ ఎండ్ అవ్వవు అని తెలుసుకోవాలని మాట చెప్తున్నాను నేను. సో అట్లాంటి వాళ్ళలో కూడా, అంటే మీకు తలరాతలో బాధ ఉంది అంటే చనిపోయిన తర్వాత కూడా మీకు బాధ అనేది ఉంటుంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళది గతి ఎలా ఉంటుంది అని మన మనుస్మృతిలో చదివినట్టు నాకు గుర్తు. ఆ సూసైడ్ చేసుకుని చనిపోయిన వ్యక్తిని ఎవరు ముట్టుకోరు. శ్మశాన వాటికలో ఎవరైతే పని చేస్తారో అతను వచ్చి తాడుతో కట్టి ఆ శరీరాన్ని లాక్కుని వెళ్ళాలంట. అంటే అలా ఉంటుంది. అవును. దాని తర్వాత అట్లాంటి వాళ్ళతో పరివారంలో కూడా ఏ సంబంధం ఉండదు. అంటే మనం పిండ కర్మలు ఇవన్నీ చేస్తాం కదండి, అది కూడా చేయకూడదు. సో మీరు అందుకోసం చెప్తున్నాను, మీకు థాట్ వచ్చింది అనుకోండి, ప్రేక్షకులకు ఎవరైనా థాట్ వచ్చింది, సో నో దిస్, మీ తలరాతలో బాధ ఉంది అంటే బతకండి. బతుకుతే ప్రాబ్లం ఉంది అంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఏ ప్రాబ్లం కూడా సొల్యూషన్ లేదు అన్నది లేదు. అంటే ఎలాంటి పరిస్థితిలో కూడా సూసైడ్ అనేది చేసుకోకూడదు. ఎందుకంటే దాని తర్వాత గతి ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి సేవ్ అయిపోతారా అనుకుంటున్నారు, తర్వాత ఏంటిది? మీరు అంటే అంటే మీకు రాసి పెట్టింది అనుకోండి, 70 years బతకాలి, 65 years ఈ మనిషి బతకాలి, ఇంత శ్వాస కౌంట్ చేసి పడుతుంది అనమాట. ఇంత శ్వాస కౌంటింగ్తో మీరు ఉండాలి అంటే అంత కౌంట్ అవ్వలేదు. 70 years ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను. మొన్నే ఒక అబ్బాయి చూశాను, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే 10th నాన్న తిడతాడేమో అనేసి ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. సో అది ఎంత బాధ చెప్పండి. మీ తల్లిదండ్రులకు మీరు బాధ పెడుతున్నారు, సమాజంలో చుట్టాలకి ఎంతోమంది ప్రేమిస్తారు కదా. ఒక అమ్మాయి దొరకలేదు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, సూసైడ్ చేసుకుంటారు. చిన్న దానికి లోన్ తీసుకున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను, సూసైడ్ చేసుకుంటారు. బట్ బతకండి, బతికితే ఖచ్చితంగా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రాబ్లం అందరికీ ఉంటాయి, ఏదో రకంగా ఉంటాయి. కష్టపడండి, బతకండి. మన జీవితాన్ని మనము ఇన్ని కష్టాల్లో నుంచి నేను ఒక పెద్ద మనిషిని ఎలా అవ్వాలి అన్న స్టోరీని మీరుగా క్రియేట్ చేసుకోండి. అది బతికినప్పుడే కదా మనం చేయగలిగేది. సో నో దిస్, మీకు థాట్ వచ్చిందంటే ఈ భయంకరమైన పరిస్థితిని ఆలోచించండి. చనిపోయిన తర్వాత కూడా తలరాతలో బాధ ఉంది అంటే అక్కడ కూడా బాధ అనేది పోదు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక ఫోన్లో ఉన్న సిమ్ లాగా అనమాట. ఇప్పుడు ఆ సిమ్తో నేను చాలా మాట్లాడాను అనుకోండి, ఆ సిమ్ తీసేసి వేరే ఫోన్లో వేసాను, ఆ డేటా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. సో అది ఫాలో అవ్వదు, నేను సిమ్ మార్చేసాను కదా, నేను ఐఫోన్లో వేసుకున్నాను కదా అంటే అవుతుందా? నో, ఇట్ విల్ బి. సో అలాగ మన శరీరము, మన ఆత్మ అనమాట. సో ఇది అయిపోయింది, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇట్లాంటి తాంత్రికుళ్ళు మిమ్మల్ని ఆధీనం చేసుకొని ఏదైనా చెడు పని చేయిస్తారు అంటే అప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. సో ఇలాగా ఇది చేసేది తంత్రకర్మ. బతకడం బెటర్. సో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో అది మనం ధైర్యంగా ఫేస్ చేయాలి. సో సంతోషంగా మాట్లాడుతున్నా అంటే నాకు లేదనుకుంటున్నారో, ఖచ్చితంగా అందరికీ ఉన్నాయి, పాండవులకు కూడా ఉన్నాయి. సో అది మనం తెలుసుకోవాలి లైఫ్ గురించి. అందుకోసం నాకు అనిపిస్తుంది స్కూల్ పాఠశాలల్లో
లైఫ్ గురించి చెప్పాలి, దట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న, అందరికీ అందరి లైఫ్లో ఒకలాగా ఉండదు అని చిన్నప్పటి నుంచి ఎంత మనము, అందుకోసం ఆధ్యాత్మికత అనేది చిన్నప్పటి నుంచి ఉండాలి అంటారు కదండి. సో ఆధ్యాత్మికత అంటే ఏంటిది? నోయింగ్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. నా ఆత్మ ప్రవాసము ఈ శరీరంలో, ఈ సృష్టిలో తర్వాత ఎలాగ జరగబోతుంది, నేను ఎలా చేయాలి అనుకుంటున్నాను తెలుసుకొని చేయడం, కంట్రోల్ ఉండి చేయడమే ఆధ్యాత్మికత. అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్.